సోషల్ మీడియా ఇప్పుడు మనం ఉంటున్న ప్రపంచం ఓ సోషల్ మీడియా ప్రపంచం. ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవి లేని ప్లేస్ లేదు. ఇంట్లో ఉన్న, ప్రయాణిస్తున్నా, రోడ్లపై ఉన్న, ఆఖరికి బాత్రూంలో ఉన్న ప్రజలు వీటిని స్మార్ట్ ఫోన్లలో స్క్రోల్ చేస్తూనే ఉంటారు. వరల్డ్ వైడ్గా ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఇండియాది సెకండ్ ప్లేస్. ఇండియాలో దాదాపు 63 కోట్లకు పైగా జనాలు వీటితో నిత్యం కనెక్ట్ అయి ఉంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఎన్నికల అస్త్రం. రోడ్లపై కంటే నేతలు ఇక్కడ ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఇది మంచికా చెడుకా? ఎన్నికల్లో సోషల్ మీడియా ఎలాంటి ఇంపాక్ట్ చూపించనుంది? ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాది నయా ట్రెండ్. ప్రతి పార్టీ, ప్రతి అభ్యర్థి ఇప్పుడు సోషల్ మీడియా టీంని ఏర్పాటు చేసుకుంటోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం అనివార్యం. ఓటర్లను ప్రభావితం చేసుకునేందుకు క్రియేటివ్ కంటెంట్తో ప్రచారం రోజు రోజుకు పెరిగిపోతోంది. అభ్యర్థి నేరుగా వెళితే కొంతమందికి చేరుతుంది. అదే డిజిటల్ క్యాంపెయిన్తో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్నే తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి పార్టీలు. అధికార పార్టీ అయితే చేసిన అభివృద్ధిని ప్రచారం చేస్తోంది. ప్రతిపక్షాలైతే మేనిఫెస్టోలు, గెలిస్తే చేసే విషయాలు, ఇలా సోషల్ మీడియాను వాడేసుకుంటున్నాయి. ప్రత్యర్థి ఏమైనా మాట జారినా, ఏదైనా తిరకాసుగా మాట్లాడినా నిమిషాల్లో ఎడిట్ చేసేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ట్రోల్ చేయడం ఇప్పుడు రొటీన్గా మారింది. ఇందులో మీకు ఏ డౌట్ ఉన్నా ఓ గంట క్రితం మీరు స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయగానే కనిపించిన సీన్స్ గుర్తు చేసుకోండి. ఏదో సోషల్ మీడియా నెట్వర్క్లో ఏదో పార్టీకి చెందిన కంటెంట్ చూసే ఉంటారు కదా, లేదంటే కనీసం యాడ్నైనా చూసుంటారు. అలా ఉంది ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం. గత కొన్నేళ్లుగా ఇది బాగా పెరిగిపోతుంది. దీనికోసం లక్షల్లో జీతాలు ఇస్తూ క్రియేటివ్ టీంలను పెట్టుకుంటున్నాయి పార్టీలు. ఫర్ ఎగ్జాంపుల్, లేటెస్ట్గా సోషల్ మీడియా వారియర్స్తో మీట్ అంటూ ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియా ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆయన వారితో ఏం మాట్లాడారో ఒకసారి వినండి. 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చిన జాతీయ పార్టీలు పరోక్షంగాను ప్రత్యక్షంగాను మద్దతు పలికిన, కుట్రలు పన్నినా, కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసిన మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భయం లేదు మీ జగన్కు, భయం లేదు మీ అన్నకు, భయం లేదు మీ తమ్ముడికి. కారణం పైన దేవుడున్నాడు, కింద మీరంతా ఉన్నారు మీ అన్నకు అండగా. ఓ రాష్ట్రానికి సీఎం, ప్రాంతీయ పార్టీ అధినేత సోషల్ మీడియా వారియర్స్తో నాకంతా మీరే అని చెబుతున్నారు. ఈ ఒక్క మాట చాలదా రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా ఎంత అవసరం అనేది చెప్పడానికి? ప్రస్తుతం ఒక్క వైసీపీ అనే కాదు, రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. లక్షలు గుమ్మరిస్తున్నాయి. ప్రకటనలు, సోషల్ మీడియా అకౌంట్స్ను మెయింటైన్ చేసేందుకు ప్యారడీ అకౌంట్లతో పాటు ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా తమ ప్రచారానికి వాడుకుంటున్నారు నేతలు. ఈ విషయంలో బీజేపీ చాలా కాలం నుంచి మొదటి ప్లేస్లో ఉంది. 2014 ఎన్నికల టైం నుంచి సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీ చాలా యాక్టివ్. లేటెస్ట్గా కూడా ఆయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో మీట్ అయ్యారు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ఏకంగా నేషనల్ క్రియేటర్స్ అవార్డులను ప్రవేశపెట్టింది. గేమింగ్, హెల్త్ అండ్ ఫిట్నెస్, ఎడ్యుకేషన్, ఫుడ్ కేటగిరీ అంటూ చాలా రకాలుగా వారికి అవార్డులు కూడా ప్రకటించింది. వెరీ లేటెస్ట్ ఏంటంటే, మోడీ గేమర్స్తో మీట్ అవ్వడం, ప్రముఖ గేమర్లతో చిట్ చాట్ నిర్వహించారు. గేమింగ్ వర్సెస్ గ్యాంబ్లింగ్ అనే టాపిక్పై చర్చ కూడా జరిపారు. ఓవరాల్గా చూస్తే ఇది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉండడంలో భాగమే అని చెప్పాలి. ఇలా ఒక్కో పార్టీది ఒక్కో స్ట్రాటజీ. ఓవరాల్గా చూస్తే అన్ని పార్టీలు కలిపి సోషల్ మీడియాలో ప్రచారాలు, ఇతర పనుల కోసం 5,000 కోట్లు ఖర్చు చేసినట్లు ఒక అంచనా. ఇందులో ప్రతిపక్ష పార్టీల వాటా 500 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇదంతా 2019 నాటి లెక్కలే. ఈసారి ఈ లెక్కలు మరింత పెరగనున్నాయి. సో ఒకప్పుడు మీడియా, రాజకీయాలు, ఎన్నికలు ఇంటర్లింక్గా ఉండేవి. కానీ ఇప్పుడు ఇందులో సోషల్ మీడియా కూడా వచ్చి చేరింది. ఎందుకంటే ప్రజల అభిప్రాయాలను మార్చే అసలైన టూల్గా సోషల్ మీడియా ఉందని పార్టీలు భావించడమే మెయిన్ రీజన్.